నమస్తే. ఈ మధ్యకాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి విస్తృతమైన చర్చ జరుగుతున్నది. అందులో ఈ ప్రాజెక్టు వలన ప్రయోజనం లేదు అని, లేదా సాగు విస్తీర్ణం పెరగడంలో ఆ ప్రాజెక్టు పాత్ర ఏమాత్రం లేదు అని, ఇట్లా భిన్న రకాలుగా కొందరు మాట్లాడుతున్నారు. ఈ మధ్య కాలంలోనే ఒక పత్రికలో ఒక వ్యాసం వచ్చింది. అందులో అంటే ధాన్యం దిగుబడికి కాళేశ్వరం నీళ్లకు సంబంధం లేదు అని ఒక వ్యాసం. అది రాసిన వారు ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ బీసీ జానయ్య గారు రాసిన వారు మన దగ్గర ఉన్నారు. ఆ వ్యాసం ప్రధాన ఉద్దేశం కాళేశ్వరానికి దిగుబడికి సంబంధం లేదు అనేది. ఏ ఆధారంతో వారు అట్లా రాయడం అనే విషయం ఒకటైతే కనుక, రెండు ఈ ఆర్గ్యుమెంట్ ఎందుకు బిల్డప్ చేస్తున్నారు అనేది, ఈ విషయాల గురించి మాట్లాడుతూ వారు మన దగ్గర ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, ఈ మధ్య జరుగుతున్న చర్చలో కాళేశ్వరం ప్రాజెక్టు ఒక వైఫల్యం అని నిరూపించే ప్రయత్నం పదే పదే జరుగుతున్నట్లు ఒక అభిప్రాయం కలుగుతున్నది. అంటే మరి ఎందుకు ఆ ప్రయత్నం జరుగుతున్నది అనుకోవచ్చా? మీరు రాయడం కూడా వ్యాసం కూడా అదే నేను చదివిన దాన్ని. అంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యం జరిగిందని నిరూపించాలనే ఉద్దేశం నా వ్యాసం వెనకాల లేదు. ఈ మధ్యలో రకరకాలుగా అబద్ధాలని పదే పదే చెప్తూ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తారు కొన్ని రాజకీయ వర్గాలు. అది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు, వ్యవసాయాల అభివృద్ధి కావచ్చు, వేరే విషయాల్లో కూడా. ఒక వ్యవసాయ ఆర్థికవేత్తగా నాకు వ్యాసాలు రాసేది ఇలా కొత్త కాదు. కాళేశ్వరం మీద ఇప్పటికి 6 వ్యాసాలు రాశాను, ఎడిటోరియల్స్, డిఫరెంట్ యాంగిల్స్లో. ఇన్వెస్ట్మెంట్ యాంగిల్స్ రాసాము, దాని యొక్క ప్రయోజనం దృష్టిలో పెట్టుకొని రాసాము. ఇది ఎంతవరకు ఫ్యూచర్ ఆఫ్ దిస్. ఇప్పుడు రష్యాలో కూడా ఇలాంటి పెద్ద ప్రాజెక్ట్ కట్టి 36 ఏళ్ల తర్వాత దాన్ని మొత్తం మూసేశారు. కొన్ని 5 లక్షల కోట్లు ఖర్చు పెట్టాక కూడా 5 లక్షల కోట్లు ఖర్చు పెట్టి, ఇక ఇది రష్యా ఆర్థిక వ్యవస్థకు గుదిబండ అని నిర్ధారించి అక్కడ ప్లానింగ్ కమిషన్, మన దగ్గర ప్లానింగ్ కమిషన్ కాన్సెప్ట్ అక్కడి నుంచి వచ్చింది, మీకు తెలియదు కాదు. ప్లానింగ్ కమిషన్ గోర్బచోవ్ జనరల్ సెక్రటరీగా అయిన తర్వాత అప్పుడు యుఎస్ఎస్ఆర్లో దాన్ని మూసేశారు. అంటే నేను అంతర్జాతీయ హిస్టరీ కూడా చెప్తా, సరే ఇది మీకు టైము ఇదంతా అవ్వచ్చు. సో ఈ అబద్ధాలు పదే పదే కాళేశ్వరం ప్రాజెక్టు మీద చెప్పి రైతాంగాన్ని, ముఖ్యంగా యువకులని తప్పుదోవ పట్టించి, అదేవిధంగా చాలామంది విద్యావేత్తలు కూడా దాని మీద డీప్గా అవగాహన లేకుండా ఏదైనా ఒక అబద్ధం 10 సార్లు చెప్తే అది నిజమనే భావన కలుగుతుంది. అది సహజం, హ్యూమన్ సైకాలజీ ఇది. సో కాబట్టి ఒక బాధ్యత అని చెప్పేసి నేను గత ఒక 2-3 సంవత్సరాల నుంచి కూడా నేను డిఫరెంట్ వ్యాసాలు రాస్తున్నాను. ఈ వరి వృద్ధి గురించి చాలా వాస్తవాలు ప్రస్తుత ప్రభుత్వాన్ని కూడా చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. గతంలో జరిగిన ఈ విధానాలు కావచ్చు, ప్రెసిడెంట్గా స్ప్రెడ్ అవుతున్న అబద్ధాలని కూడా దృష్టిలో పెట్టుకొని వాస్తవాలు సమాజానికి కూడా చెప్పాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి ఈ 2 ఉద్దేశాలతోని ఈ వ్యాసాన్ని నేను వరి వృద్ధికి కారణం కాళేశ్వరం కాదు అనే ఒక టైటిల్తోనే రాయడం జరిగింది. సో దీని వెనకాల ఎందుకు ఇంత స్పష్టంగా ఈ వరికి కాళేశ్వరం సంబంధం లేదు అని మీరు అడుగుతున్నారు కాబట్టి మీకు క్లియర్గా చెప్తాను. ఇది ఏంటంటే తెలంగాణ వచ్చిన నేపథ్యం నుంచి చూడాలి. ఇది ఒక 3 ఏళ్ళు 2 ఏళ్ళు కాదు. 2014 జూన్లో మనకు తెలంగాణ ఏర్పాటైనప్పుడు మన వరి విస్తీర్ణం సుమారుగా 50 లక్షల ఎకరాలు. 2014 జూన్ 2 నాటికి. ఇది కొత్త ప్రభుత్వం 2014 జూన్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం, ఆగస్టు సెప్టెంబర్ మాసంలోనే ఒక నివేదిక, తెలంగాణ అగ్రికల్చర్ ఎట్ ఏ గ్లాన్స్ అని, సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ అని, సో అప్పుడు మొత్తం నివేదికలు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చారు. ఇది నేను తొలి వ్యవసాయ వృద్ధి సంబంధించిన ప్రగతి నివేదిక, అగ్రికల్చర్ స్టాటస్ ఎట్ ఏ గ్లాన్స్ 2014-15 పేరుతోని వచ్చి, అందులో 13-14 అంటే జూన్తోని 14 అయిపోతుంది. తర్వాత జూన్ 14 నుంచి జూలై 15 వరకు 14-15. ఇందులో పేజీ నెంబర్ 10 నుంచి 14, ఇది అప్పటి ప్రభుత్వం ఇచ్చిన నివేదికలోనే పేజీ నెంబర్ కూడా చెప్తున్నాను నేను మీకు. ఇది అందుకని ఈ వాస్తవాలు తెలవాలనే మీకు దీన్ని స్పష్టంగా చెప్తున్నాను. ఆ లెక్కల ప్రకారం వరి విస్తీర్ణం తెలంగాణలో 50 లక్షల ఎకరాలు ఉంది. అదేవిధంగా అన్ని వనరుల కింద నికర నీటిపారుదల కింద విస్తీర్ణం 57 లక్షల ఎకరాలు ఉంది. ఇది కూడా ఆ నివేదికలోనే పేజ్ నెంబర్ 10 నుంచి 14 మధ్యలో మీకు అదే చెప్తున్నాను. ఈ 57 లక్షల ఎకరాలలో, నీటిపారుదల కింద ఉన్న 57 లక్షల ఎకరాలలో 75% బోర్బావుల కింద ఉంది ఆ రోజే. 12% కెనాల్స్ కింద ఉన్నాయి. మరొక
12% చెరువుల కింద ఉన్నది. ఉమ్. సో అంటే తెలంగాణలో మొదటి నుంచి కూడా కెనాల్స్ సోకాల్ నాగార్జున సాగర్ ఇంత మనకు ఒక 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 ఐకాన్ ఆఫ్ ది తెలంగాణ అనుకున్న నాగార్జున సాగర్ కింద కూడా మనకు తెలంగాణ భాగం ఒక 5-6 లక్షల కంటే ఎక్కువ లేదు. మనకు దాని నిర్మాణమే అట్లా అయింది కదా అది. మొత్తం 12 లక్షల ఎకరాలు మనకు ఆంధ్రాకు పోను, మనకు వచ్చింది 5-6 లక్షల ఎకరాలే. 5 లక్షల ఎకరాలు అటు ఇటు ఉమ్. ఎస్ఆర్ఎస్పి కావచ్చు, ఇంకా మిగతా చిన్న చిన్న మీడియం ప్రాజెక్ట్స్ అన్నిట్లో కలిపితే కూడా మనకు 7-8 లక్షల ఎకరాల కంటే ఎప్పుడు ఎక్కువ లేదు మొత్తం అంత కలిపితే కూడా. సో ఇది తెలంగాణ ఏర్పడ్డప్పటికీ ఉన్న లెక్క. ఈ 57 లక్షల ఎకరాల వరి ఇరిగేటెడ్ ఏరియా, 50 లక్షల ఎకరాల వరి విస్తీర్ణం. ఇక మూడవది కీలకం ఏంటంటే వరి ఉత్పత్తి ఎంత ఉంది అనేది మనకు ముఖ్యం. అప్పటికి సుమారుగా 1 కోటి మెట్రిక్ టన్నుల ప్యాడీ మనం అంటే వరి ఉత్పత్తి చేస్తున్నాం అప్పటికే. ఇది 2014 నాటికి. ఇది అగైన్ మళ్ళీ పేజ్ నెంబర్లు చెప్తున్నా మీకు. ఓన్లీ తెలంగాణలో, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం కాదు, ఓన్లీ తెలంగాణలో. అంటే దాన్ని కరెక్ట్గా చెప్పాలంటే 99,03,4 అంటే సుమారుగా 100 కోటి ఎందుకంటే ఒక 50,000 తక్కువ ఉంటుంది కాబట్టి. బట్ సుమారుగా 1 కోటి మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని 50 లక్షల ఎకరాలలో 57 లక్షల ఎకరాల నీటిపారుదలతో తెలంగాణ రైతాంగం తెలంగాణ ఏర్పాటుకే పండిస్తున్నారు. ఇది తెలంగాణ అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్ 2014 అప్పటి తొలి తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో ఉన్న లెక్కలు ఇవి. పేజ్ నెంబర్ 10 నుంచి 14 చూసుకోవచ్చు. ఇక 2022-23 అంటే 23 అంటే జూలై వరకు, ఎందుకంటే మనకు 23 డిసెంబర్ నుంచి కొత్త ప్రభుత్వం వచ్చింది. 23 సెప్టెంబర్కే కాళేశ్వరం టెక్నికల్ రీజన్స్తోని మేడిగడ్డ ఏదైతే మనకు గుండెకాయ ఉందో, మనకు మొత్తం ఎంటైర్ కాళేశ్వరానికి మేడిగడ్డ తలమానిక కాబట్టి మొత్తం టెక్నికల్ రీజన్స్తో మూతపడటం అప్పటి ప్రభుత్వమే క్లోజ్ చేసింది. మనం ఎవరు ఇది చేసింది కాదు, ఎందుకంటే టెక్నికల్ రీజన్స్ కాబట్టి. ఈ 22-23 నాటికి వరి విస్తీర్ణము 1,22,00,000 ఎకరాలు, అంటే 50 లక్షల నుంచి 1,22,00,000 ఎకరాలకు పెరిగింది. అంటే సుమారు 2.5 రేట్లు, అంటే అదనంగా 72 లక్షల ఎకరాలు వరి విస్తీర్ణం కింద వచ్చింది. అదేవిధంగా ఇరిగేషన్ ఎంత ఉంది అప్పటికి? ఒక లెక్క ప్రకారం 85-87 అని కూడా చెప్పారు. 87 లక్షల ఎకరాలు ఉందని చెప్తున్నారు. 80 లక్షలు మనం చెప్పుకోవచ్చు, ఎందుకంటే గవర్నమెంట్ లెక్కలేవి. వరి ఉత్పత్తి ఎంత ఉందంటే అప్పుడు 238 లక్షల మెట్రిక్ టన్నులు, 36 లక్షల మెట్రిక్ టన్నులు కరెక్ట్గా చెప్పాలంటే. వరి విస్తీర్ణం 1,16 లక్షలు, 22 లక్షలు, 22 లక్షలు నెక్స్ట్ ఇయర్. వాస్తవానికి 2022-23 నాటికి 1,16 లక్షల ఎకరాలు వరి ఉత్పత్తి, 2,38 లక్షల మెట్రిక్ టన్నులు. ఇది 2022-23 జూలై నాటికి. ఇరిగేటెడ్ ఏరియా సుమారుగా 87 లక్షల ఎకరాలు, అంటే 30 లక్షల ఎకరాలు పెరిగింది. అంటే 50 నుంచి 30 పెరిగింది. 57 నుంచి 87కు పెరిగిందని 30 లక్షల ఎకరాలు అదనంగా నీటిపారుదల కింద వచ్చింది. ఇదే పీరియడ్లో అంటే 2014-15 నుండి 13 అంటే తెలంగాణ వచ్చిన 14 జూన్ నుండి 23 జూన్ వరకు ఆ 9 ఏళ్లలో బోరు బావుల సంఖ్య 16 లక్షల నుంచి 31 లక్షలకు పెరిగింది. అంటే అదనంగా 15 లక్షలు వచ్చినాయి. 15 లక్షల బోరు బావులు అదనంగా వచ్చినాయి. తెలంగాణ వచ్చేటప్పటికే 16 లక్షలు ఉన్నది. 16 లక్షల బోరు బావులు ఉండే. ఆ 16 లక్షల బోరు బావులు తెలంగాణ ఏర్పాటైనప్పటికుంటే అవి 2023 జూలై నాటికి 30 లక్షలు అయింది. 31 లక్ష అయింది. అంటే 15 లక్షల బోరు బావులు అదనంగా వచ్చినాయి. ఒక్క బోరు బావు కింద సరాసరిగా 2 నుంచి 3 ఎకరాలు ఉంటేనే అది వర్కౌట్ అవుతుంది. మనకు నీటిపారుదల కింద సాగు అయ్యేది 2 నుంచి 3 ఎకరాలు. ఒక్క బోరు బావుని రైతులు స్వయంగా వాళ్ళ పెట్టుబడితోని, వాళ్ళ అప్పుతోనో సప్పుతోనో స్వయంగా సేవింగ్స్తోని వేసుకుంటే ఎంత మనం ఒక సరాసరిగా 2-2.5 లక్షలు ఖర్చు అవుతుంది. అంటే దాదాపుగా 9 ఏళ్లలో రైతులు స్వయం పెట్టుబడులు 30 నుంచి 35 వేల కోట్లు ఖర్చు పెట్టుకొని వేసుకున్న బోర్బావులు అవి. అందులో ప్రభుత్వ ప్రమేయము పెట్టుబడి రూపంలో ఏమీ లేదు. రైతులు స్వయం ఓన్ సేవింగ్స్ అయి ఉండొచ్చు, అప్పులు కావచ్చు, రకరకాలుగా వాళ్ళ సొంత పెట్టుబడులు. ఈ అదనంగా వచ్చిన 30 లక్షల ఎకరాలు ఈ బోర్బావుల కింద వచ్చిందే.
ఇక బోర్ బావులు ఎందుకు ఎక్కువ వేసుకున్నారు అనేది మనం రెండో అంశం కనుక విశ్లేషిస్తే ఎందుకు అన్ని బోర్లు పెరిగినాయి, ఏ ధైర్యంతో పెరిగినాయి? అది 2 కారణాలు ప్రధానంగా. ఒకటి, మనకు వాతావరణ శాఖ ఇచ్చిన డేటా ప్రకారము భారత వాతావరణ శాఖ గత 10 సంవత్సరాల్లో 2016 నుండి 2025-26 వరకు గతంలో జస్ట్ రీసెంట్గా కంక్లూడ్ అయిన వ్యవసాయ ఇయర్ వరకు చూస్తే మొత్తం భారతదేశంలో ఋతుపవనాలు అబోవ్ యావరేజ్ రెయిన్ఫాల్ కారణమైంది. మొత్తం దేశం అంతటా, ఇక్కడే కాదు, తెలంగాణలో కూడా అదే పరిస్థితి. అంటే సరాసరి వర్షపాతానికంటే అధికంగా నమోదైంది. మంచి వర్షాలు కాబట్టి భూగర్భ జలాలు పెరుగుతాయి, చెరువులు నిండుతాయి. చెరువులు మన తెలంగాణలో దాదాపు 40,000 ఉంటాయి, చిన్నవి ఇవన్నీ కలిపితే. వర్షభాగం కదా, చెరువులే వర్షాలు. ఇది బిగ్ పాండ్, ట్యాంక్స్ అంటే పెద్ద ఫామ్ పాండ్స్ లాగానే. వీరికి ప్రధాన సోర్స్ ఏంటి, వర్షాలే కదా దానికి. సో కాబట్టి సహజంగా గ్రౌండ్ వాటర్ పెరగటం, దీనికి తోడు ప్రభుత్వ విధానం ఒకటి ఆ రోజు ఉంది, ఈ రోజు ఉన్నది, ఫ్రీ పవర్. దాదాపుగా ఆనాడు ఈనాడు ఏనాడైనా అది 2000 దాదాపుగా సరే అప్పుడు 6 గంటలు 5 గంటలు 7 గంటలు ఇచ్చేవాళ్ళు. కరెంటు ఉత్పత్తి సరఫరా పెరుగుతున్న కొద్దీ గంటల సంఖ్య పెరిగింది. 2000 ఇచ్చారు కదా తెలంగాణ వచ్చాక 24 అవర్స్ వచ్చింది. అంటే అది చెప్తున్నా మీకు. అంతకుముందు కరెంటు సప్లై తక్కువ ఉంది కాబట్టి 7 గంటలు 5 గంటలు వచ్చేది. ఇది 2000 ఉచిత కరెంటు మనకు 2004-05 నుంచి మొదలైంది. డాక్టర్ వైఎస్ఆర్ గారు ఇచ్చిన ప్రామిస్ ప్రకారం వచ్చింది. కాకపోతే మీకు 24 అవర్స్ లేదు, ఎందుకంటే సరఫరా లేదు కాబట్టి. ఆ లిమిటెడ్గా ఇచ్చేది 5 గంటలు 6 గంటలు 7 గంటలు అట్లా వచ్చేది ఉచితంగా. అది మనకు ఉత్పత్తి దేశమంతటా పవర్ ఉత్పత్తి 4 రెట్లు పెరిగింది. ఇలా మనకు తెలంగాణ కాదు, ఉత్పత్తి పెరిగింది. బికాజ్ కోల్ ఇండస్ట్రీని 2008 కోల్ పాలసీ ప్రకారం మొత్తం ప్రైవేటైజ్ చేయడం వల్ల పవర్ ఉత్పత్తులు బాగా పెరిగినాయి, పవర్ సప్లై. సో కాబట్టి దేశం అంతటా పవర్ సప్లై పెరిగింది, తెలంగాణలో కూడా పెరిగింది. తద్వారా 24 గంటలు ఇచ్చిన రోజులు ఉన్నాయి, 18 గంటలు ఇచ్చిన రోజులు ఉన్నాయి. బట్ వ్యవసాయానికి మాత్రం ఫ్రీ పవర్. ఇది రెండవ కారణం. సో ఈ 2 కారణాల వల్ల రైతుల్లో ఒక భరోసా. దీనికి తోడు మూడవ కారణం ఏంటంటే ఈ పెరిగిన ఈ వరి విస్తీర్ణం, ఇది ఇరిగేటెడ్ ఏరియా, బోర్లు వేయటం వల్ల అదనంగా వచ్చిన ఇరిగేటెడ్ ఏరియాని దాదాపుగా వరికే మళ్ళించారు మొత్తం. మళ్ళీ మూడో కారణం ఏంటంటే ఈ వరికి ఎందుకు మళ్ళించారంటే ఈ ప్రభుత్వ విధానం, అగైన్ ప్రొక్యూర్మెంట్. సో మీకు మార్కెట్ రిస్క్ చాలా తక్కువ, వరిలో ఉన్నంత రిస్క్ తక్కువ ఎర్ల లేదు. ప్రభుత్వ విధానం కూడా మేము గింజ కొందామని కొంటున్నారు కూడా, కొంతమని కాదు కొంటున్నారు. సో కాబట్టి ఈ ఐకేపీ సెంటర్స్ పెట్టడం, తద్వారా గింజ రైతులకు అమ్ముకోవడానికి చాలా అందుకనే ఈ విధానాల వల్ల ఈ విధానం ఆనాడు ఉంది ఈనాడు ఉంది, అదే చెప్తున్నాం మీకు. సో కాబట్టి ఈ 3 కారణాల వల్ల, ఒకటి మంచి ఋతుపవనాల వల్ల భూగర్భ జలాలు పెరగటం వల్ల బోర్లు పెరిగినాయి, తద్వారా ఇరిగేటెడ్ ఏరియా పెరిగింది. ఆ పెరిగిన ఇరిగేటెడ్ ఏరియాని వరికి మళ్ళించరు, ఎందుకంటే వరి రిస్క్ లేని పని, ఈజీగా మార్కెట్ ఉన్నది. సో కాబట్టి వరి విస్తీర్ణం పెరిగి తద్వారా వరి ఉత్పత్తిలో గణనీయమైన ఉత్పత్తి జరిగింది. 2014లో 50 లక్షల ఎకరాలు ఉండి 1 కోటి మెట్రిక్ టన్నులు ఉన్న వరి ఉత్పత్తి 2023 జూన్ జూలై నాటికి 2,38,00,000 మెట్రిక్ టన్నులకు పెరిగింది. సుమారుగా 1,16,00,000 ఎకరాలకు వరి విస్తీర్ణం పెరిగింది. మొత్తం ఇరిగేట్ ఏరియా 87 లక్షలకు కూడా పెరిగింది. అంటే చెప్పండి. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ప్రతి దాంట్లో పెరుగుదలే ఉన్నది. ధాన్యం ఉత్పత్తిలో పెరుగుదల ఉన్నది, సాగు విస్తీర్ణంలో పెరుగుదల ఉన్నది. మనం ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే కనుక విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ధాన్యం దిగుబడి కానీ, తలసరి ఆదాయం కానీ, సాగునీరు కానీ, కరెంటు కానీ దానికన్నా చాలా రెట్లు తెలంగాణ అడ్వాన్స్ ఉంది. ఈ విషయాన్ని గమనించట్లేదు మీలాంటి వాళ్ళని ఆర్గ్యుమెంట్ అటువైపు నుంచి ఉన్నది. చెప్తాను మీకు. ఆంధ్రప్రదేశ్లో బోర్ల సంఖ్య పెరగలేదు. ఇదంతా మెయిన్ సోర్స్ బోర్. కొంత రాయలసీమలో పెరిగినాయి తప్ప ఆంధ్రప్రదేశ్లో కూడా పెరిగిన. ఆంధ్రప్రదేశ్లో టిపికల్గా 2 ఉంటాయి వరి ఉత్పత్తి సంబంధించిన కాలువలే కదా వాళ్ళకి, మొత్తం కాలువలు. సదరన్ కోస్ట్ అంటాం, నార్థన్ కోస్ట్ మోస్ట్లీ రెయిన్ఫెడ్ ఉంటుంది, కొన్ని కెనాల్స్ ఉంటాయి. రాయలసీమలో కొంత కెనాల్స్, బట్ లార్జ్లీ అది బోర్వెల్ బేస్డ్, బోర్వెల్స్, చెరువులు. అక్కడ వర్షాలు ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా పెరిగిన వరి ఉత్పత్తి కొద్దిగా మనంతా పెరగలేదు, కానీ పెరిగిందంతా కూడా కేవలం రాయలసీమ నుంచే వచ్చింది, అది సదరన్ కోస్ట్ నుంచి రాలే. సో కాబట్టి ఆ పరిస్థితి, అందుకని చెప్తాను కంపారిజన్ చేసినప్పుడు అక్కడ ఎందుకు పెరగలేదంటే పరిస్థితులు అవి. సో అక్కడ వర్షాలు ఉన్నాయి, మరి దేశం అంతటా పెరిగింది. మళ్ళీ అదే చెప్తున్నాం, మొత్తం భారతదేశంలో 11 కోట్ల ఎకరాలు ఉన్న వరి విస్తీర్ణం 14 కోట్ల పెరిగింది ఈ 10 ఏళ్లలో. 3 కోట్లు ఎకరాలు అదనంగా వచ్చింది. అందులో 75 లక్షల ఎకరాలు కేవలం తెలంగాణ నుంచే వచ్చింది.
అదేవిధంగా వరి ఉత్పత్తి కూడా సుమారుగా 15-16 కోట్ల మెట్రిక్ టన్నులు ఉన్న వరి ఉత్పత్తి 2016లో అది ఇప్పుడు దాదాపుగా 25 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పెరిగింది. దేశం అంతటా పెరిగింది. గత 10 ఏళ్ళలో 50% పెరిగింది. అంటే అంటే మీరేం చెప్పదలుచుకున్నారు? ఇదంతా ప్రాసెస్ అంటే ఒక పరిణామ క్రమంలో భాగంగా పెరుగుతూ వచ్చిందే తప్ప అవును. ప్రభుత్వం ఏం మీరు చెప్పదలుచుకున్నారా? ఈ క్రమంలో వర్షాభావం ప్రభావము, తద్వారా అధికంగా వచ్చిన ఈ బోర్బావుల సంఖ్య వల్ల వచ్చిన ఇరిగేటెడ్ ఏరియానే తప్ప ఇది కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల వచ్చింది కాదు. ఇది నేను స్పష్టంగా మరొకసారి కూడా తమ ద్వారా నేను మీకు సమాజానికి చెప్పదలుచుకున్నాను. మీకు ఇంకొక ఎవిడెన్స్ చెప్తాను, సాక్ష్యం అంటే ఒక డేటాతో చెప్తాను. నేను ఈ చెప్పే డేటా ఎవరైనా ఇది తప్పు, ఈ అంకెలు తప్పు అంటే నేను పూర్తి బాధ్యత వహిస్తాను. 2023 సెప్టెంబర్ తర్వాత మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఇంకా మళ్ళీ అది 2014-23 వరకు చెప్పాను మీకు. 2023 తర్వాత మా అందరూ తెలుసు, మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం ఏదైతే ఈ కాళేశ్వరంలో భాగమో ఇవి పూర్తిగా మూసేయడం జరిగింది. అందరూ తెలిసింది. పాత ప్రభుత్వం మూసేసింది. అప్పుడు ఎంత ఉండే 1,16,00,000 ఎకరాలు ఉండే 2023లో. మరి ఇప్పుడు అది 1,36,00,000 ఎకరాలు పెరిగింది. ఇప్పుడు 2026 నాటికి అంటే లాస్ట్ 2.5-3 ఇయర్స్లో, ఈ 2.5-3 ఇయర్స్లో 20 లక్షల ఎకరాలు అదనంగా వరి కిందికి వచ్చింది. విస్తీర్ణం కూడా పెరిగింది. దాదాపు 6-7 లక్షల ఎకరాలు ఇరిగేటెడ్ ఏరియా కూడా పెరిగింది. వీటి ప్రభావం వల్ల వరి ఉత్పత్తి కూడా ఈరోజు 2,80,00,000కు పెరిగింది. అంటే 2,38 లక్షలు ఉన్న వరి ఉత్పత్తి 2023 జూన్ జూలై నాటికి దాదాపుగా మీకు 40 లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా పెరిగింది. ఈ కాళేశ్వరం మూసేసిన తర్వాత ఏరియా పెరిగింది, ఉత్పత్తి పెరిగింది. సో ఈ కాళేశ్వరం ప్రభావం ఎలా ఉందని మనం చెప్తాం? ఎందుకంటే 2 సంవత్సరాలు వర్షాలు బాగున్నాయి. అగైన్ మళ్ళీ చెప్తున్నాం మీకు, వర్షాల ప్రభావం బాగుంది. ఇంకా ఈ 2 ఏళ్ళలో కూడా బోర్ల సంఖ్య పెరిగింది. 3-4 లక్షల బావులు కూడా పెరిగినాయి. సో ఫ్రీ పవర్ ఉంది, ఆనాడు ఉంది, ఈనాడు ఉంది, 24 అవర్స్ ప్రొక్యూర్మెంట్ ఆనాడు ఉంది. ఇంకా విస్తరించారు. ఇంకా మరీ గత 3 ఏళ్ళ నుంచి అయితే మొత్తం గింజ కొంతామని చెప్పేసి ప్రతి గ్రామాన్ని ఐకేపీ పెట్టి కొంటున్నారు. సరే కొద్దిగా అక్కడెక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నా, బట్ లార్జ్లీ రైతులకు 90% అయితే కొంటున్నారు. రిస్క్ లేని పంట అయింది. సో కాబట్టి ప్రభుత్వ విధానాలు గత 2 ఏళ్లలో మీకు గింజ కొంతామని ప్రభుత్వం చెప్పింది, తద్వారా కొనటం ప్లస్ బోనస్ 500 బోనస్ ఇస్తామంటం వల్ల కూడా ఇంకా రైతాంగం సన్న బియ్యం ఎక్కువ పండించారు. కానీ ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు ఏ ప్రాజెక్టు? ఇప్పుడు ఉదాహరణకు నేను కొంచెం మీరు ఐడిబి ఆసియా డెవలప్మెంట్ బ్యాంకులో మీరు అక్కడ పనిచేశారు కదా సార్, ఈ వియత్నాంలో. ఆ దేశం వ్యవసాయ రంగంలో నిలదొక్కుకోవడం కోసమై కొన్ని సంస్కరణలు అవసరమైనవి. అవును, అక్కడ ప్రభుత్వం చేసింది. ఇక్కడ కూడా కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మిషన్ కాకతీయ కొత్త రీడిజైన్ చేసి తెలంగాణను పురోగామి పదంలో తీసుకెళ్ళాలని అనుకున్నారు. మీరు ఆ ఎక్స్పీరియన్స్తో దీన్ని కొంచెం తులనాత్మకంగా పరిశీలన చేయండి. అదే చెప్పబోతుంది. ఇప్పుడు వియత్నాంలో నేను 2 సంవత్సరాలు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో ఇంటర్నేషనల్ టీమ్ లీడర్గా నా ప్రధానమైన బాధ్యత అక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉత్తర దక్షిణ వియత్నాంలో అంతకు ముందు ఒక 20 సంవత్సరాల కింద నిర్మించిన ఇరిగేషన్ ప్రాజెక్టులు, కొన్ని రిహాబిలిటేషన్ అంటే రిపేర్లు చేసిన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, వరల్డ్ బ్యాంకు విపరీతంగా లోన్స్ ఇచ్చినవి. ఎందుకంటే వియత్నాం వార్ తర్వాత అన్ని అంతర్జాతీయ సంస్థ సపోర్ట్ చేసినాయి. అందులో భాగంగా ఈ విధంగా కొత్తగా నిర్మించినవి, అదేవిధంగా రీహాబిలిటేటివ్ బాగా రిపేర్స్ అయిన ఇరిగేషన్ ప్రాజెక్టుల వల్ల వాటి యొక్క ఎకనామిక్ ఫిజిబిలిటీ ఏమిటి అండ్ వాటి యొక్క ఎకనామిక్ ఇంపాక్ట్ ఏమిటి, సోషల్ ఎకనామిక్ ఇంపాక్ట్ ఏమిటి సమాజం మీద మొత్తం స్టడీ చేయమని చెప్పేసి నాకు ఇంటర్నేషనల్ టీమ్ లీడర్గా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అపాయింట్ చేసి 22 మాసాలు నేను వియత్నాంలో ఉత్తర దక్షిణ వియత్నాంలో గ్రామాన ప్రాజెక్టులు తిరిగి రైతులతోని, బెనిఫిషరీస్తోని, ఇంజనీర్లతోని, ప్రాజెక్టులతో మాట్లాడి మేము ఒక నివేదిక ఇచ్చినాం. మా నివేదిక ప్రకారం అక్కడ అక్కడ వరి విస్తీర్ణము ఈ ప్రాజెక్టుల వల్ల కొత్త ప్రాజెక్టులు ప్లస్ కొన్ని రీహాబిలిటేటెడ్ అంటే రిపేర్ అయిన ప్రాజెక్టులు, దాని ప్రభావము ఒక్క వ్యక్తిని దారిద్ర్య రేఖ నుండి పైకి తీసుకురావడానికి ఆ రోజులలో ఈ కట్టిన ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎంతో ప్రభావం చూపించినాయి. వ్యవసాయ మొత్తం ట్రాన్స్ఫర్మేషన్కు, మొత్తం వ్యవసాయాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఎంతో ఉపయోగపడ్డాయి. క్రాపింగ్ ఇంటెన్సిటీ అంటే ఒకే భూమిలో సంవత్సరానికి 3 పంటలు వేయటం మొదలైంది. సో అక్కడ బోర్బావులు లేవు.
అగైన్ మీకు చెప్తున్నా, అక్కడ బోరు బావులు లేవు, అది ప్రొహిబిషన్ ఇప్పటికి కూడా. వర్షాధారం లేదంటే కెనాల్స్ అంతే. వేరే ఈ బోరు బావులు వేసుకోవడానికి ఎక్కడ ఆగ్నేయాసియాలో బోరు బావులు వేసుకోవడానికి వీలేదు. వ్యవసాయ భూములకు బోరు బావులకు వేసుకోవడానికి వీలేదు. కమ్యూనిటీ వెల్స్ ఉంటాయి, అంటే ఒక్కొక్క కమ్యూన్స్ అంటాం అక్కడ గ్రామాల, అంటే ఒక గ్రూప్ ఆఫ్ అక్కడ ఒక కమ్యూన్స్లో ఒక పెద్ద ఓవరాల్గా ఒక మినీ పాండ్స్ లాగా పెద్దగా ఉంటుంది. అక్కడి నుంచి రైతులకు 200-300 మంది రైతులు కామన్గా ఇస్తారు, అంటే జస్ట్ లైక్ చెరువులాగా. సో ఆ వ్యవస్థ మీకు ఒక సస్టైనబుల్ వ్యవస్థ డెవలప్ అయింది. వ్యవసాయంలో గణనీయంగా మార్పులు వచ్చినాయి. సో మొత్తం వ్యవసాయంలో ఒక విప్లవాత్మకమైన మార్పులు వచ్చినాయి వియత్నాంలో. సో ఆ వరి ఉత్పత్తి కానీ ఇతర పంటల ఉత్పత్తి కానీ గణనీయంగా పెరిగినాయి. వాటి ప్రభావంతో ఆదాయాలు పెరిగినాయి. సో పవర్టీ ఎలివేషన్లో ఎంతో కీలకమైన పాత్ర పోషించినాయి. బట్ ఇక్కడ తెలంగాణలో ఈ అంటే విధానం ఏ విధంగా చేశారంటే, లాంగ్ రన్ సస్టైనబిలిటీ అనే కాన్సెప్టే మిస్ అయింది. షార్ట్ రన్ ఈరోజు మనం ఏమొస్తుంది, పూర్తి టెక్నికల్ లోపం కూడా ఉన్నది ఇందులో. నేను టెక్నికల్ ఆస్పెక్ట్స్కి పోను, చాలా మంది రకరకాలుగా వ్యాసాలు కూడా రాశారు ఈ వివిధ అభిప్రాయాలతో. కానీ మనకు ఫేవరబుల్గా ఈ గత 10 ఏళ్లలో మనకు సహకరించినది భూగర్భ జలాలు, వర్షాధారం, ప్రభుత్వ పాలసీలు, దానికి తోడు ప్రభుత్వాలు ఇచ్చిన ఈ అన్ని విధానాల వల్ల వరిలో రిస్క్ తగ్గపోవడం. కాబట్టి వరి ఉత్పత్తి పెరిగింది. కాళేశ్వరం అందరికీ తెలుసు, మరి 2023 సెప్టెంబర్లో క్లోజ్ అయింది, మూతపడ్డది, దాని వార్తలేవు, అందరికీ తెలిసింది అది. అయినా సరే 40 లక్షల ఎకరాలు వరి కిందకి వచ్చింది, 20 లక్షల ఎకరాలు వరి కిందకి వచ్చింది, 40 లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా పెరిగింది ఈ పీరియడ్లో. సో కాబట్టి మనం ఏ విధంగా కాళేశ్వరం ఈ వరి ఉత్పత్తికి సంబంధం అని చెప్పగలం? సార్ ఇక్కడ డేటా చెప్తుంది, ఇది నేను చెప్పడానికి. మనం వియత్నాంతో ఎందుకు అంటే, మిషన్ కాకతీయ వచ్చిన తర్వాత మొత్తం తెలంగాణలో సుమారుగా 38,000 చెరువుల పూడికెత్తీత. 38 అంటే ఒక ఊరికి 1-2 చెరువులు ఉన్నాయి. ఆ చెరువుల కింద సాగు 2014 నాటికి మీరు అన్నారు 20 లక్షల ఎకరాల వరకు సాగు అవుతున్నదని. లేదు, అంత లేదు. ఆనాడు ఈనాడు అదే 10%, ఏం పెరగలేదు. అదే చెప్తున్నా. అంటే మిషన్ కాకతీయ తర్వాత కూడా ఇది మనం రాజకీయ నాయకులు చెప్పిన డేటాతో నేను అసలు మాట్లాడాను. ఓకే, అనుకున్నాను. నేను అస్సలు ఈ పార్టీ ఆ పార్టీ కాదు. ఓకే, నేను అధికారికంగా భారత ప్రభుత్వ లెక్కలు, లేదంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లెక్కలు, అంటే పాత ప్రభుత్వం ఈ ప్రభుత్వాలు కాదు, ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వ లెక్కల ప్రకారం నేను మాట్లాడుతున్నా. ఈ చెరువుల కింద నీళ్లు పెరిగిన చెరువుల కింద ఈరోజు ఉన్న ఈరోజు ఉన్న దాదాపు 92 లక్షల ఎకరాలు ఏదైతే ఈరోజు మనకు ఇరిగేటెడ్ కింద ఉందో, ఇప్పటికి కూడా చెరువుల కింద కేవలం అదే 12%, 80% పైగా 84% బోర్ల కింద ఉంది. ఇక్కడ బోర్ల కింద మనం ఒక్కసారి ఇంకా కొంచెం వెనక్కి వెళ్దాం. తెలంగాణలోనే 1995-96 నుంచి 2014 వరకు అనుకుందాం. ఓకే, 2004 నుంచి 2009-10 వరకు వర్షాలు బాగా వచ్చినాయి. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు తెలంగాణలో రైతు ఆత్మహత్యలు, విపరీతమైన కరువు, పశువులకు మేత లేదు, జనాన్ని తాగడానికి నీళ్లు లేవు. ఆ కరువు కాలంలో బోర్లు వేసుకున్న నీళ్లు పడలేదు. తెలంగాణ వచ్చి మిషన్ కాకతీయ ప్రారంభించిన తర్వాత భూమిలో నీటి ప్రవాహం పెరిగింది, నీటి ఊట పెరిగింది. ఆ కారణంగా పూడిపోయిన బావులు, వదిలేసిన బావులలో కూడా నీటి జల రావడం వలన వినియోగంలోకి వచ్చి వ్యవసాయం పెరిగింది అనే ఒక ఆర్గ్యుమెంట్ బీఆర్ఎస్ నుంచి ఉన్నది. అదే చెరువులు దాదాపు 38,000, 40,000 వాటెవర్ పెద్ద సంఖ్యలో మనకు చెరువులు ఉన్నాయి. గ్రామానికి దాదాపు 2-3 కూడా ఉన్నాయి. ఈ చెరువులు నీటికి ప్రధాన కారణం వర్షపాతం. మీరు ఏ చెరువు పూడికలు తీసినా, దాని మీద మళ్ళీ మేము ఇండెప్త్ కొంత స్టడీ కూడా చేసినాం, నేను ఆ సబ్జెక్టులకు పోదలుచుకోలేదు. మిషన్ కాకతీయ ఎఫెక్టు కేవలం ఆ ఒక్క సంవత్సరమే ఉన్నది. ఆ ఒక్క సంవత్సరం తర్వాత ప్రభుత్వం అదృష్టం, తెలంగాణ సమాజం అదృష్టంతో 2016 నుంచి మొన్నటి వరకు సరాసరి వర్షపాతం కంటే ఎక్కువ ఉన్నది. కాబట్టి అసలు మిషన్ కాకతీయ ముందైనా వెనకైనా మంచి వర్షాలు ఉన్నప్పుడు చెర్ల నీళ్ళున్నాయి, చెరువులో నీళ్ళు ఉన్నప్పుడు బోర్ల నీళ్ళు ఉన్నాయి, లేని కాడ బోర్లు కూడా వేసుకున్నారు, ఎండిపోయిన పాత బోర్లు కూడా నీళ్ళు వచ్చినాయి. ఇదంతా పరిణామం జరిగింది. ప్రధాన కారణం మళ్ళీ చెప్తున్నా మీకు, ఈ సంవత్సరం మరి ఎలినో ఎఫెక్ట్ ఉంది, వర్షాలు తగ్గినాయి. మరి ఏమైంది నీ మిషన్ కాకతీయ, ఏమైంది నీ కాళేశ్వరం? అంటే వాస్తవాలు మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు వర్షం బాగా వస్తే అంతా మాది, కరువు వస్తే మాది లేదు, అంతా మీది ఫెయిల్ అయినరు.
ఇది కరెక్ట్ వాదన కాదు. రాజకీయాల్లో కూడా వాస్తవాలు మాట్లాడితేనే ప్రజలకు దీర్ఘకాలిక అభివృద్ధికి దారితీసే విధానాలు చేస్తారు. అబద్ధాలు చెప్పుకుంటూ పోకూడదు. అన్ఫార్చునేట్ పార్ట్ గత 10-15 సంవత్సరాల నుంచి దేశంలో జరుగుతున్న ఈ రాజకీయ పరిణామాలు చూస్తే బాధ అనిపిస్తుంది. దేశ అభివృద్ధిలో, రాష్ట్ర అభివృద్ధిలో కానీ దేశ అభివృద్ధిలో ఒక పారదర్శకమైన రాజకీయ వ్యవస్థ చాలా అవసరం. అది ఏ పార్టీ అనేది కాదు, పారదర్శకమైన రాజకీయ వ్యవస్థ అవసరం. ఈ అబద్ధాలతోని, మాయమాటలతోని, ప్రజల మైండ్ సెట్తో ఆడుకొని యువకులలో ఒక రకమైన భ్రమలు కల్పించి, ప్రజల భ్రమలు కల్పించి ఈ ఎలక్షన్స్లలో ఆ వాస్తవికతాన్ని అసలు మరుగున పడిపోయి అధికారంలోకి వస్తే ఏం అభివృద్ధి చేస్తారు చెప్పండి అది. సో ఇది వాస్తవం. సో ఇది జరుగుతుంది. ఇది చాలా పెద్ద సమస్య. నేనంటే ఆ సమస్య వదలుచుకోలేదు. నేను ఒక 30 దేశాలు తిరిగిన ఇంత దిగజారుతున్న రాజకీయ వ్యవస్థని నేను చూడలేదు. గత 10-15 ఏళ్లలో చాలా ఈ నాణ్యత తగ్గిపోయింది, పారదర్శకత తగ్గిపోయింది రాజకీయ వ్యవస్థలో. దేశం అభివృద్ధి కావాలన్నా రేపు 2047 నాటికి వికసిత్ భారత్ 30 ట్రిలియన్లు ఏదైతే ప్రధానమంత్రి గారు అంటున్నారో అది సాధించాలంటే నీకు ఒక పారదర్శకమైన రాజకీయ వ్యవస్థ అవసరం. ప్రజాస్వామ్యంలో అభివృద్ధికి పునాది రాజకీయ వ్యవస్థ. అది కరెక్ట్గా ఉంటేనే కదా ఒక విజన్. ఆ రోజుల్లో నెహ్రూ గారు మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏంటి మన భారతదేశ పరిస్థితి, అసలు ఏమి లేదు కదా. ఒక గుండు పిన్ను కూడా మనం పండించుకునే పరిస్థితి, జీరోతో స్టార్ట్ అయిన దేశాన్ని విత్ ఇన్ 15 ఇయర్స్లో ఐఐటీస్, సెంట్రల్ యూనివర్సిటీస్ మొత్తం దేశంలో ఆ రోజుల్లో 34 కోట్ల జనాభా మనది. మొత్తం యూనివర్సిటీస్ 11 లేవు. అటువంటి ఐఐటీస్, ఒక 7 పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టులు. అందుకని అంటే అప్పటి రాజకీయ వ్యవస్థ ఏంటంటే 1948 తర్వాత 47 తర్వాత ఒక ప్యాట్రియాటిజంతోని ప్రజల యొక్క సమస్యను, ప్రజల నుంచి వచ్చిన రాజకీయ వ్యవస్థ ఒక పారదర్శకంగా పాలించారు. కాబట్టి గత ఫస్ట్ స్వతంత్రం వచ్చినాక ఒక 30 ఏళ్ళు ఇది గోల్డెన్ పీరియడ్ ఫర్ ఇండియా. ఒక సోషలిస్టిక్ యాటిట్యూడ్. సోషలిస్టిక్ అంటే ఈరోజు దాన్ని తప్పుపడుతున్నాడు, ఆ రోజు రిలవెంట్ అది. సోషలిస్టిక్ విధానం నెహ్రూ ఎందుకు అంత చదువుకున్నవాడు, అంత మేధావి, ప్రపంచ మేధావి, మరి ఎందుకు సోషలిస్టిక్ మోడలు? ఈ దేశంలో వనరులు అతి పరిమితము. సోషలిస్టిక్ విధానంలో ఏంటంటే వనరుల పంపిణీ, సద్వినియోగం చేసుకొని సంపద సృష్టించి సంపదను తిరిగి ప్రజలకు దాన్ని పంపిణీ చేయాలి. సో కాబట్టి అది చేయాలి అంటే ప్రభుత్వ రంగమే కీలక పాత్ర. మొత్తం ప్రైవేట్కి ఇవ్వడానికి వీలేదు. ప్రైవేట్ రంగం ఉంటుంది కానీ లిమిటెడ్గా ఉంది. సో కాబట్టి ఆ రాజకీయ వ్యవస్థ, అదే చెప్తాను, పారదర్శకమైన రాజకీయ వ్యవస్థ. అప్పుడు అది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1885లో స్వతంత్రం కోసం పుట్టింది. అదే వ్యవస్థ దాదాపు 3.5 దశాబ్దాలు ఈ దేశాన్ని ఏలింది. ఇక్కడి నుంచి వచ్చింది అది, ఆ వ్యవస్థ పునాదులు. కాబట్టి అటువంటి రాజకీయ వ్యవస్థ మనకు అవసరము. కానీ ఇక్కడ మీరు అన్నట్లు నెహ్రూ లేని ఇండియాను ఊహించలేము. నెహ్రూ విజనరీ, దురదృష్టి కారణంగా ఇండియాలో ఈ డెవలప్మెంట్, ఆయన తర్వాత మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు పుణ్యమే. ఈ ముగ్గురే ప్రధాన కారకులు. ఇంకా ఎవరైనా చెప్పుకున్నా అది ఇందిరాగాంధీ పాత్ర. ఇందిరాగాంధీ హరిత విప్లవానికి అసలు పునాది వేసింది గొప్పవారు దేశం అందరూ. ఇక్కడ ఇదే కోణంలో తీసుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ సాగునీటి రంగానికి, విద్యుత్ రంగానికి ప్రాధాన్యతనివ్వడం వలన తెలంగాణ ఇవాళ దేశంలో, మీరు అనేది ఇందాక మాట అన్నారు, మొత్తం దేశవ్యాప్తంగా సాగు విస్తీర్ణం పెరిగింది, మొత్తం దేశవ్యాప్తంగా ఉత్పత్తి పెరిగింది అన్నారు కదా. దేశవ్యాప్తంగా తలసరి ఆదాయం ఎందుకు పెరగలేదు, తెలంగాణ ఎందుకు పెరిగింది, కారణం ఏమిటి? అది కూడా చెప్తాను మీకు. దేశంలో కూడా ఓవరాల్గా తలసరి ఆదాయం పెరిగింది. మీకు ఇక మళ్ళీ కొత్త లెక్కలు చెప్తాను మీకు, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ సబ్జెక్టు. తెలంగాణ వచ్చేటప్పటికి మానవ అభివృద్ధి సూచిక, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటారు. ఇది ఒక రాష్ట్రం కానీ ఒక దేశం కానీ సమగ్ర అభివృద్ధికి సూచిక. ఇది HDI. ఇది ప్రపంచవ్యాప్తంగా మీకు దేశంలో, ప్రపంచంలో మన దేశం ఏ స్థానంలో ఉంది, దేశంలో మనం ఏ స్థానంలో కూడా చెప్తాం మీకు. 12వ స్థానంలో ఉన్నాం మనం 2014 జూన్ నాటికి. మొత్తం 27 రాష్ట్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్యలో పెరిగినాయి మనకు. 29వ రాష్ట్రం తెలంగాణ. 29వ రాష్ట్రం తెలంగాణ. అప్పుడు మనం 12వ స్థానంలో ఉన్నాం. మరి 2023 నాటికి అది 18 పడిపోయింది. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఏం లెక్కలు చూస్తారు? 3 చూస్తారు. అవి పెద్ద కాంప్లికేటెడ్ మ్యాథమెటిక్స్ కాదు. ఒకటి పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఇంకొకటి లిటరసీ అంటే అక్షరాస్యత, మూడవది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, మీ జీవన వయసు ఎంత. ఈ 3 ఆయు ప్రమాణం. ఈ 3 లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, లిటరసీ, పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఈ 3 యొక్క కాంప్రహెన్సివ్ మోడలే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. 12 నుంచి 18 ఎందుకు పడిపోయినాము? ఎక్కడ పోయింది నీ కాళేశ్వరము, ఎక్కడ పోయింది మీ పాలసీలు, ఎక్కడ పోయింది నాకు చెప్పండి. అంటే బడ్జెట్ పెట్టారు. అగైన్ మీకు 2 ఇష్యూస్.
బడ్జెట్లో ప్రాధాన్యత కనిపిస్తుంది స్పష్టంగా మనకు. సరే 1,00,000 కోట్లు, 1,20,000 కోట్లు, 80,000 కోట్లు, వాట్ ఎవర్ ద బిగ్ నెంబర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పెట్టిండ్రు, నో డౌట్ అబౌట్ ఇట్. ఎనర్జీ సెక్టర్ పవర్ మీద పెట్టిండ్రు, నో డౌట్, బడ్జెట్లో స్పష్టంగా కనబడుతున్నాయి. మిషన్ కాకతీయ కూడా కొన్ని వేల కోట్లు పెట్టారు, వెరీ గుడ్. మరి ఇవన్నీ పెట్టిన తర్వాత ఈ మానవ అభివృద్ధి సూచిక 12 నుంచి 18కి ఎట్లా పడిపోయింది? ఇది మీరు దేని ఆధారంగా చెప్తారు? సోషియో ఎకనామిక్ సర్వేనా? ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్క. ఇది నేను చెప్పడం కాదు, మీరు ఇదేం దాచుకునే లెక్క కాదు. ఇది దాచుకునే లెక్క కాదు. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో తెలంగాణ 2023 నాటికి 18వ స్థానం కదా, మరి 12వ స్థానంలో ఉండే అప్పుడు. సో అంటే ఇది ఏంటంటే సంపద సృష్టించడం ఒక లెక్క. ఇప్పుడు ఈరోజు 16 లక్షల కోట్లు మనం జీడిపి ఉంది, సంతోషం. కానీ ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఎప్పుడు పెరుగుద్దంటే, అది కూడా చెప్తున్నా మీకు, ఒకటి అదే ప్రపోర్షనేట్గా విద్య వైద్యం మీద పెట్టినప్పుడే మీ యొక్క లిటరసీ రేట్ పెరుగుతుంది, నీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది, క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ పెరుగుతుంది, ఓవరాల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా అనుకున్న దానికంటే ఎక్కువ పెరుగుతుంది. సో 12% ఈరోజు విద్య మీద ఉండే 2014 జూన్లో, అది 6.5-7% పడిపోయింది. సరే ఇప్పుడు ఒక 2% పెరిగింది, ఎక్కువ పెరగలే, అది కూడా పెరగాల్సిన అవసరం చాలా ఉంది, ఓన్లీ 2% పెరిగింది. వైద్యం మీద అదే కదా, వైద్యం మీద సగానికి సగం పడిపోయింది. సో అంటే బడ్జెట్ అనేది ఎక్కడ పెడుతున్నారు? నీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, అగైన్ నెహ్రూ పాలసీ, దాన్నే మనం మెహల్బోనిస్ మోడల్ అంటాం, ప్లానింగ్ కమిషన్ మెహల్బోనిస్ మోడల్. ఏమిటంటే సంపద సృష్టించడమే కాదు ప్రభుత్వాల లక్ష్యము, సృష్టించిన సంపదను పంపిణీ చేసి మానవ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి, ఇంక్లూజివ్ గ్రోత్ కావాలి. అది మిస్ అయింది తెలంగాణ వచ్చినాక. ఓవరాల్గా పెరిగింది, మీరు 16 లక్షల కోట్లు ఇప్పుడు మన జీడిపి 2047 నాటికి మనం $3 ట్రిలియన్ పెంచాలని మనం టార్గెట్ పెట్టుకున్నాం. కానీ ఇంక్లూజివ్నెస్ ఏంటిది? నీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో నేను భారతదేశంలో అది చాలా పేద దేశాల కన్నా కిందనే ఉన్నాం. మరి ఇప్పుడు దేశం సంగతి చెప్తాను మీకు. ఇది రాష్ట్రం 12 నుంచి 18 పోయింది కదా. భారతదేశం 2014లో 2018వ స్థానం ఉండేది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2018లో. ఈరోజు 140 స్థానాలకు పెరిగి దాదాపు 138కి వచ్చినాము. 20 దేశాలు మనకంటే ముందుకు వెళ్ళిపోయినాయి 10 ఏళ్ళల్లో. మరి ఏమైంది ఇది? మనం 4వ సంపద దేశం అంటున్నాం ప్రపంచంలో. వాస్తవం ఇది, ఆర్థిక వ్యవస్థ, 4వ ఆర్థిక వ్యవస్థ. ఇది వాస్తవం. ఇది మోడీ గారు చెప్పేది, ఇది ఏ లెక్క చెప్పినా వాస్తవం. సరే ఈ మధ్యలో మళ్ళీ 6వ స్థానానికి పెరిగినాం, ఎందుకంటే డాలర్ వాల్యూ పెరిగింది, రూపీ వాల్యూ తగ్గింది కాదు, ఇదంతా ఇంటర్నేషనల్ లెక్కలు. ఇండియన్ కరెన్సీలో మనం జీడిపి పెరిగినాం, కానీ డాలర్ నుంచి కన్వర్ట్ చేసేకి ఇంతకుముందు 85 ఉండేది, ఇది మనం 4వ స్థానంలో ఉన్నప్పుడు ఇప్పుడు 95కి వచ్చింది. కాబట్టి మళ్ళీ 6వ స్థానంలో పడిపోయాం. సో అది చెప్తలేరు, అది వేరు, అది ఆ సంగతి వేరు. ఇదంతా లింక్ విత్ రూపీ డాలర్ ఎక్స్చేంజ్ రేట్ కదా. సో అంటే పెరిగినాం మొత్తం మీద. సరే 4వ 6వ అయినా మన దేశ సంపద గణనీయంగా పెరిగింది, అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఆ పెరిగిన సంపద మీకు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రిఫ్లెక్ట్ కావాలి, అది కావటం లేదు. అంటే ఎక్కడ లోపం ఉంది అంటే, పెరుగుతున్న సంపదను ప్రజలకు పంపిణీ కావటం లేదు అనుకున్న స్థాయిలో, ముఖ్యంగా ఈ బిలో మిడిల్ క్లాస్ కానీ పేద ప్రజలకు. అది జరిగినప్పుడు అది ఎలా జరుగుతుంది? పంపిణీ అంటే డైరెక్ట్గా ఏదో రైతు అకౌంట్లకు 6,000 ఎకరానికి వేస్తే అది కాదు, అది ఒక డైమెన్షన్, అది అంతే. విద్య మీద గణనీయంగా స్పెండ్ చేయాలి, వైద్యం మీద గణనీయంగా స్పెండ్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద గణనీయంగా స్పెండ్ చేయాలి. ఈరోజు వైద్యం మీద ఎంత ఖర్చు పెడుతున్నాం? విద్యకి ఎగ్జాంపుల్ చెప్తాం. గోల్డెన్ పీరియడ్ 2011, 12, 13 డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి టైంలో మొత్తం జాతీయ ఆదాయంలో 4.3% ఖర్చు పెట్టారు. హయ్యెస్ట్ స్వతంత్రం వచ్చిన కాడి నుంచి విద్య మీద. అంతకుముందు 2.5-3% ఉండే, దాదాపుగా 4% దాటింది. అంటే 6% పెట్టాలని ఆ రోజు కొఠారి కమిషన్ చెప్పింది. 6% నీ జాతీయ ఆదాయంలో 6% మినిమం భారతదేశంలో విద్య మీద పెట్టాలనేది ఇది ఏనాడో చెప్పిన కమిషన్ నివేదిక. మన్మోహన్ సింగ్ ఒక గొప్ప విద్యావేత్త కాబట్టి విద్య యొక్క విలువ, ఆర్థిక అభివృద్ధిలో విద్య యొక్క ప్రభావం తెలుసు, విలువ తెలిసిన వ్యక్తిగా ఆయన 4.3% వరకు తీసుకురాగలిగాడు 2011-12లో. ఇది అగైన్ మీరు చూడండి, బడ్జెట్ బుక్లు చూడండి. ఇది ఎంత నేను ఏదో ఊహించుకొని చెప్పేది కాదు, ఇది ప్రజలకు వాస్తవాలు తెలవాలి మీ ద్వారా చెప్తున్నాను నేను. సో ఈ ప్రభుత్వం ఎంత పెట్టింది మరి బీజేపీ? ఇక అది 2% కూడా లేదు. ఇక మళ్ళీ అదొక లెక్క. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు లేదు, బిలో 2%. ఇప్పుడు అదే చెప్తున్నావు కదా. ఇప్పుడు ఏమంటే మీరు ప్రైవేట్ సంస్థలు వచ్చినాయి కాబట్టి ఆ ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రభుత్వ రంగ పాత్ర, ప్రైవేట్ రంగ పాత్ర పోషిస్తుంటారు. కానీ విద్య, వైద్యం అనేది సామాజిక రంగాలు 2 ఉంటాయి బడ్జెట్లో, ఎకనామిక్స్లో. సోషల్ సెక్టర్, ఎకనామిక్ సెక్టర్.
సోషల్ సెక్టర్లో ప్రభుత్వ రంగ పాత్ర గణనీయంగా ఉండాలి. ఎంత పెరుగుతుంటే అంత పాత్ర పెరుగుతుంది. ఈరోజు మీరు ఆస్ట్రేలియాకి వెళ్ళండి, అమెరికాకి వెళ్ళండి, యూరోప్ ఏ అభివృద్ధి చెందిన దేశాలకు వెళ్ళండి, విద్య మీద 10-12%, 15% ఖర్చు పెడుతున్నాం. చిన్న పిల్లలు అంటే చైల్డ్ కేర్ నుంచి మొదలు పెడితే హైయర్ ఎడ్యుకేషన్ వరకు. ఎందుకంటే విద్యనే అభివృద్ధికి ప్రధాన సాధకం. ఇది గ్రహించిన వ్యక్తే డాక్టర్ మన్మోహన్ సింగ్, అంతకంటే ముందు నెహ్రూ. అందుకనే ఐఐటీస్ పెట్టాడు, సెంట్రల్ యూనివర్సిటీలు పెట్టారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి టైంలో ప్రతి రాష్ట్రానికి ఒక సెంట్రల్ యూనివర్సిటీ, ప్రతి రాష్ట్రానికి ఒక ఐఐటి, ప్రతి రాష్ట్రానికి ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ప్రతి రాష్ట్రానికి స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, ప్రతి రాష్ట్రానికి ఈ స్కూల్ ఆఫ్ లా. ఎందుకంటే ప్రైవేటైజేషన్లో మీకు లిటిగేషన్స్ పెరుగుతాయి, లా ప్రొఫెషనల్స్ కావాలి అని చెప్పేసి నేషనల్ స్కూల్ ఆఫ్ లా, నేషనల్ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతున్న కొద్దీ మీకు నైపుణ్యం గల ఈ శిల్పులు కావాలి, ఆర్కిటెక్చర్ కావాలని చెప్పేసి జాతీయ స్థాయిలో ప్రతి రాష్ట్రానికి ఒక స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ప్లానింగ్ అని. సో ఈ విధంగా ప్రతి రాష్ట్రానికి విపరీతంగా సెంట్రల్ యూనివర్సిటీస్ పెట్టారు. అదేవిధంగా మరో కొత్త రకమైన సంస్థలు ఐఐటీస్ నెహ్రూ గారు పెడితే, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఐసర్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్, అప్పుడెప్పుడో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఆ రోజు మైసూర్ మహారాజు ఆ టైంలో పెట్టి తర్వాత మనం పెట్టినాము. ఆ తర్వాత ఐఐటీస్ నెహ్రూ పెట్టాడు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అని 5 పెట్టాడు ఐఐటి స్థాయిలో. ఒకటి మనకు తిరుపతిలో ఉంది, అంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో భాగంగా అప్పుడు మన్మోహన్ సింగ్ టైంలోనే పెట్టారు, తర్వాత అది వచ్చింది. అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ 7 ఉన్నాయి. ఒకటి తాడేపల్లిగూడలో పెట్టారు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో భాగంగా. మనకు ఒరిస్సాలో ఉంది. అన్ఫార్చునేట్లీ మనకు ఐసర్స్ లేదు, నైసర్ లేదు తెలంగాణలో. కానీ ఇక్కడ కరెక్ట్ మీరు అనేది సార్. ఇక్కడ సార్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు అంటే అకార్డింగ్ టు బీఆర్ఎస్, లేదా కొందరు ఇంటలెక్చువల్స్ కూడా మాట్లాడుతున్నారు అటువైపు నుంచి, తెలంగాణ పునర్నిర్మాణం, చెరువుల పూడికతీత, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల అమలు, గత ప్రభుత్వాల నిర్లక్ష్యానికి ప్రతీకలుగా ఉన్న వాటిని పునరుద్ధరించడం, కాలువలు తీయడం, కేఎల్ఐ లిఫ్ట్ నీళ్ళు తీసుకొని రావడం, అట్లాంటివి, 24 గంటల కరెంట్ ఇవ్వడం, విద్యారంగానికి నిధుల కేటాయింపు, గురుకులాల సంఖ్యను పెంచడం, ఇవి చేయడం వలన తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి దిశగా వెళుతున్నది అనేది గతంలో వారు ఇప్పుడు చెప్తున్నమాట. మీరు దానికి క్వైట్ ఆపోజిట్లో మాట్లాడారు. అంటే నన్ను మాట్లాడిస్తుంది ప్రభుత్వ డేటా, నేను మాట్లాడతలేను. నేను ఒక ఎకానమిస్టులు ఎప్పుడైనా ఆర్థికవేత్తలు డేటా ఆధారంగానే మాట్లాడుతారు. డేటా మాట్లాడిపిస్తుంది ఆర్థికవేత్తని, రాజకీయ ప్రభావం కాదు, ఊహాగానాలు కాదు. మా ముందు డేటా ఉన్నది, నేను డేటా బట్టి చెప్తున్నా. ఈ డేటా తప్పు అని చెప్పండి, మా వాదన తప్పు అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన డేటా 12వ ర్యాంక్ ఉన్నది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, 18కి వచ్చినాం. మరి ఎక్కడ పోయినది ఇదంతా? మీరు అడిగే ప్రశ్న ఇదే కదా. సంపద సృష్టించరు, అగైన్ చెప్తున్నా మీకు, జీడిపి పెరిగింది. వెల్త్ క్రియేషన్ ఒక ఆస్పెక్ట్ అయితే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ ఇంపార్టెంట్. అంటే ఇది కొంతమంది చేతులకు వెళ్ళిపోతుంది అనేది క్లియర్గా. అందుకనే కదా మళ్ళీ ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? దేశంలో అదే పరిస్థితి, తెలంగాణ అదే పరిస్థితి. ఇప్పుడు మీకు జీడిపి పెరుగుతుంది, జీడిపి పెరగలేదు అంటలేదు. తెలంగాణ వచ్చేటప్పటికి 4 లక్షల కోట్ల ఉన్న జీడిపి ఇప్పుడు 16 లక్షలు దాటింది ఓవరాల్గా. కానీ ఎక్కడ పోయింది ఇది? బడ్జెట్స్ దాదాపు మనకు తెలంగాణ వచ్చినప్పుడు మనకు బడ్జెట్ అంతా చాలా తక్కువ, ఈరోజు 3 లక్షల కోట్లకు పైగా అయింది. కానీ ఈ ఫలితాలు ఎక్కడ ఉన్నాయనేది ఇప్పుడు మనకు ఫలితాలు కనపడాలి కదా. ఒక ఎకానమిస్ట్గా మేము ఏం చూస్తాం? నువ్వు 100 రూపాయలు ఖర్చు పెడితే సమాజానికి 100+ బెనిఫిట్ జరగాలి. అది సమాజం అంటే ఒక బ్రాడర్గా ఒక ఉమెన్ డెవలప్మెంట్ ఇండెక్స్, ఒక పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఒక లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఒక లేదంటే ఓవరాల్గా ఒక ప్రకృతి వనరుల నాణ్యత లేదు, మంచి సాయిల్ పెరిగిందా? ఇలా మీ యూరియా విధానం వలన మొత్తం సాయిల్ క్వాలిటీ అంతా నాశనం అయిపోయింది. ఇలా మనం భవిష్యత్తుకి ఏమిస్తాం? మనం నేల తల్లి మొత్తం విషపూరితం అయిపోయింది. విధానాల కారణమే కదా ఇది. అంటే కనీసం మీకు ఒక మంచి క్లైమేట్ చేంజ్, ఒక మంచి వాతావరణం మీకు కాపాడడం, అభివృద్ధి తగ్గించడం అట్లా కూడా లేదు కదా. మీకు న్యాచురల్ రిసోర్సెస్ డిగ్రేడ్ అయిపోయినాయి, మీకు మానవ అభివృద్ధి సూచిక తగ్గిపోయింది, ఒకవైపు సంపద పెరిగింది. కానీ ఎక్కడ పోయింది ఆ సంపద? బడ్జెట్లు పెరిగినాయి కానీ నీకు రిఫ్లెక్ట్ కావట్లేదు. అదే చెప్తా, ఒక ఎకానమిస్టులు ఎప్పుడైనా దాని యొక్క ఇంపాక్ట్ చూసినప్పుడు అల్టిమేట్గా 100 రూపాయలు ఖర్చు పెడితే అది సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇండికేటర్స్ ఉంటాయి, అవి పెరగాలి. అవి పెరగలేదంటే మనం దాన్ని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవాలి. ఎక్కడ లోపం జరిగింది? మనం అల్టిమేట్గా సమాజానికి ఉపయోగపడని ఈ విధానం కానీ బడ్జెట్ కానీ ఇది ఎందుకోసము, ఎవరి కోసము? ఇది మనం ప్రశ్నించుకోవాలి. ఇది రాజకీయంగా ప్రశ్నిస్తున్నట్టు కాదు. ఇది ఎవ్రీ వ్యక్తి
మనం ప్రశ్నించుకోవాలి, ఎక్కడ లోపం జరుగుతుంది. అందరి రాజకీయ పార్టీలు ప్రతి ఒక్కరు సమాజం బాగుపడాలని కోరుకుంటున్నారు, కానీ విధానంలో ఎక్కడో లోపం జరుగుతుంది, దాన్ని పరిశీలించాలి, ఆ విధాన లోపాలను సవరించుకోవాలనేది నా ఉద్దేశం ఇది ఇక్కడ. అంతేగాని ఏ పార్టీని విమర్శించడం కాదు. సార్ ఇక్కడ నేను మళ్ళీ మనం కాళేశ్వరం దగ్గరికి వద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం అంటే వారంటున్నమాట, గోదావరిలో నీళ్లు లేవు, నదీ ప్రవాహాలు తగ్గిన మాట వాస్తవం. అంటే వరద రోజులు 90 రోజుల నుంచి అవి 30 రోజులకు వచ్చినాయి. ఈ వరద వచ్చేది నిరంతరం వరద ఉండేది ప్రాణహితలో. ప్రాణహితలో నీళ్లు కింద ఉన్న మేడిగడ్డ డౌన్ స్ట్రీమ్లో ఉన్నాయి కాబట్టి అక్కడ ఒక ఆనకట్ట కట్టుకుంటే కరువు వచ్చినప్పుడు, మనం ఇందాక చంద్రబాబు నాయుడు పీరియడ్ అనుకున్నాం కదా 90లో, ఆ కరువు వచ్చినప్పుడు నీళ్లు ఎత్తిపోసుకొని ఎల్లంపల్లి 3 దశలు ఎత్తి ఎల్లంపల్లి నుంచి సేమ్ పాత కదా చేసుకోవచ్చు. మీరే ఇందాక ఒక మాట అన్నారు, విస్తృతంగా వర్షాలు కురిచినాయి, వర్షాలు పడుతూ ఉన్నాయి, ఆ కారణంగా ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రత్యేకత, దాని అవసరం, అనివార్యత ఏమిటో అర్థం కావట్లేదు, కరువు రోజులు వచ్చేట కనుక అర్థమై ఉండేది అని ఒక ఆర్గ్యుమెంట్. సరే, నార్మల్ వర్షపాతం వచ్చినప్పుడు కాళేశ్వరం రిలవెన్స్ లేదు, కేవలం డ్రౌట్స్ వచ్చినప్పుడే, డ్రౌట్ అంటే ఒక కరువు టైంలో ఇట్లాంటి ఎలినో పీరియడ్లోనే దాని అవసరం అని పనికొస్తుంది. 200 సంవత్సరాల చరిత్ర తీయండి, కరువు ఇయర్స్, ఎవ్రీ ఇయర్ ఎప్పుడు కరువు వస్తుంది, ఏ పరిస్థితులు వస్తుంది, దాన్ని మిటిగేషన్కు ఇలాంటి లక్షల కోట్లు పెట్టి ప్రతి సంవత్సరం అలా 1000 కోట్లు ప్రజాధనాన్ని పెట్టడం, దానికి అంతకంటే మంచి ఆల్టర్నేటివ్ మెకానిజం లేదా? ఈ రెండు చూడాలి. ఇదొక్కటే మార్గం కాదు. సరే, ఇదే మార్గం ఎన్నుకున్నారు, గత ప్రభుత్వం చేసిండ్రు, సంతోషం, ఓకే, బాగుంది అనుకుందాం. మరి ఈ సంవత్సరం ఎలినో వచ్చింది, ఈ కాళేశ్వరం మొదలైన తర్వాత వితిన్ 3 ఇయర్స్లోనే కదా అది టెక్నికల్తో కూలిపోయింది. ప్రధానమైన టెక్నికల్ ప్రాబ్లం కదా, సాంకేతిక పరిజ్ఞానం అంటే ఎంత నాణ్యతతో కట్టాలి, అదే చెప్తాను. నేను ఆ సబ్జెక్టులను ఎక్కువ వెళ్ళదలుచుకోలేదు, కానీ ఒక మంచి ఉద్దేశాలు మంచిగా ఉంటాయి. అదే చెప్తాను, రాజకీయ వ్యవస్థలో ఉద్దేశాలు బాగుంటాయి, పేపర్ మీద బాగుంటుంది, అన్నీ బాగుంటాయి, అమల్లోకి వస్తారు కానీ సమస్య. మీకు అంత మంచి ఉద్దేశం ఉన్నప్పుడు ఒక మంచి ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి, ఇది రాజకీయ నాయకులు ఒక ఒక లక్ష్యం ఇస్తారు అంతే, ఇది మా పార్టీ కానీ మా ప్రభుత్వ లక్ష్యం ఇది అంటారు, దాన్ని అమలు చేయాల్సింది ఒక మంచి అంతర్జాతీయ టెక్నికల్ ఎక్స్పర్ట్స్. ఇదే కాన్సెప్ట్తో మొదలుపెట్టారు రష్యాలో 1956లో, 52 అసలు అంతకుముందే మొదలుపెట్టారు. సేమ్ మనకు కేసీఆర్ గారు ఏ విధంగా అయితే రష్యాలో 80% ప్రజలు 20% భూభాగంలో ఉంటారు, 20% భూభాగంలో 80% జనం ఉంటారు, 20% జనం 80% భూభాగంలో ఉంటారు, మొత్తం సైబీరియన్ అంతా ఎడార్లో ఉంటారు. వాటర్ సోర్స్ కూడా అంతే, మొత్తం రష్యాలో యుఎస్ఎస్ఆర్ ఎర్స్ట్వైల్ అంటే ఇప్పుడు అన్నీ కలుపుకుంటే 80% వాటర్ రిసోర్సెస్ 20% జాగాలో ఉంటుంది, 20% ప్రాంతంలో ఉంటుంది. సో అక్కడే జనాలు ఎక్కువ ఉంటారు. ఈ ఇంటర్లింకింగ్ చేయాలని చెప్పేసి పెద్ద భారీ ఎత్తున ప్రాజెక్టు మొదలుపెట్టారు. దాదాపు 35 లక్షల కోట్ల పెద్ద ప్రాజెక్టు, 30 ఏళ్ళు లిఫ్ట్. అది కూడా ఇది సేమ్ ఇలాగే పెద్ద చైన్స్, పెద్ద లిఫ్ట్, ఇక్కడ నుంచి అక్కడ పెద్ద, ఇట్స్ ఆల్ లిఫ్టింగ్ ఫ్రమ్ 80% వాటర్ రిసోర్సెస్ ఉన్న 20% భూభాగం నుండి లిఫ్ట్ చేసి ఎక్కడైతే 80% భూభాగం ఉంటుందో అక్కడికి పంపాలనేది. నీటి వనరులు కేవలం 20% ఉంటాయి కాబట్టి అని 20,000 కిలోమీటర్లు, చాలా పెద్దది ప్రపంచంలో, ఎడార్ల నుంచి కొండలు గుట్టల నుంచి చాలా పెద్ద ప్రాజెక్ట్ అది. దాదాపు 30 సంవత్సరాలు దాని మీద ఎక్సైజ్ చేసి అంతర్జాతీయ నిపుణులు చేసి 5 లక్షల కోట్లు అప్పటికే చాలా వరకు ఖర్చు పెట్టి, చివరికి ఇది గార్బచోవ్ గారు 1986లో, ఐ స్టిల్ రిమెంబర్ 82 or 86 90లో కొలాప్స్ అయిపోయింది. 86లో గార్బచోవ్ వెన్ హీ బికేమ్ ది యుఎస్ఎస్ఆర్ లీడర్, ఎస్ట్వైల్ యుఎస్ఆర్ లీడర్ యాజ్ జనరల్ సెక్రటరీ, మొత్తం అక్కడ ప్లానింగ్ కమిషన్కు దీన్ని మొత్తం అధ్యయనం చేపిస్తే, ఇది రష్యా అభివృద్ధికి పెద్ద ఆటంకము, ఫ్యూచర్లో ఇది ఎకనామికల్ కాదు అని చెప్పి ఎక్కడిదక్కడ దాన్ని క్లోజ్ చేసి, ఇక ఆల్రెడీ కొంత ఇన్వెస్ట్ చేసింది ఎక్కడ లోకల్ స్థాయిలో ఏదైనా ఉంటే దాన్ని వాడుకోండి తప్ప ఇంట్లో ₹1 ఖర్చు పెట్టద్దు, $1 అని చెప్పి క్లోజ్ అయిపోయింది. అంటే ఉద్దేశం మంచిదే. సో ఇప్పుడు కాళేశ్వరం పరిస్థితి ఏంటంటే, కేసీఆర్ గారి ఉద్దేశం మంచిది, ఆయన ఉద్దేశాన్ని నేను శంకించడం లేదు, ఎవరు శంకించకూడదు, కానీ జరిగింది ఏమిటి? వన్ సైడ్ కాదు కదా. సో ఇంత లిమిటెడ్ ప్రజాధనాన్ని అప్పులు తీసుకొచ్చి హయ్యర్ ఇంట్రెస్ట్ రేటుకు, అదే డబ్బు ఈరోజు మీరు విద్యా వైద్యం మీద పెట్టుంటే ఇవాళ మన రాష్ట్రము హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో 5వ స్థానం 6వ స్థానం ఉండేది, ప్రజలు ఆనందంగా ఉండేవాళ్ళు.
మరి నీళ్ళు ఏందంటారు మీరు? మళ్ళీ చెప్తున్నాం మీకు, మొత్తం చెరువుల పాత్ర, కెనాల్స్ పాత్ర నాట్ ఈవెన్ 20%. మనకు వర్షాధారమే ప్రధానం భారతదేశానికి, ఈ మొత్తం ఎంటైర్ సబ్ కాంటినెంట్కు. ఎప్పుడో 10 ఏళ్ళకి 8 ఏళ్ళకి వచ్చే ఒక కరువు గురించి దానికి ఆల్టర్నేటివ్ మెకానిజం ఉన్నది మనకు, లేదని కాదు. కరువులు అనేది ఇలా కొత్త ఏం కాదు మనకు. బెస్ట్ ఏంటంటే చెరువులు ఎవ్రీ ఇయర్ దానికి రెగ్యులర్ బడ్జెట్ కొంత ఇచ్చి చెరువులు మనకి నీట్గా ఎవ్రీ ఇయర్ చేసుకుంటే చాలు. మీకు మొత్తం అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల కంటే చెరువు ప్రజాన్ని రక్షించే అంత వ్యవస్థ ఆ రోజు కాకతీయులు మనకు మా కింగ్డమ్స్ కట్టించారు. మైక్రో లెవెల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ బోర్లు ఉన్నాయి. అది ప్రైవేటు రైతులు, వాళ్ళ కష్టం, వాళ్ళ బాధ వాళ్ళు పడుతున్నారు. చెరువులు కొంచెం గట్టిగా ఉంటే మంచిగా ఎప్పటికప్పుడు ఎవ్రీ ఇయర్ పూడిగా తీపించుకోండి. చిన్నప్పుడు మాకు చెరువులు ఎంత నీట్గా చేసేవాళ్ళు, ఆ వ్యవస్థ పోయింది. సరే, మిషన్ కాకతీయ వల్ల కొంత ఉపయోగపడింది. దాన్ని 100% అది వృధా అంటానికి వీల్లేదు. డెఫినెట్గా 1-2 ఇయర్స్ పనికి వచ్చింది, కానీ తర్వాత క్లోజ్ అయిపోయింది, మళ్ళీ ఎప్పటిలాగా అయిపోయింది కదా. అది నిరంతరం చేయాల్సిన పని. చెరువుల మీద ఇన్వెస్ట్మెంటు నిరంతరం. దాని ఆపరేషన్ ఓఎం కాస్ట్ అంటారు, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్. దానికి మ్యాన్ పవర్, ఇలా మ్యాన్ పవర్ లేరు. ఒక్కొక్క చెరువుకి ఇంతకుముందు 2 మనుషులు ఉండేది. మాకు చిన్నప్పుడు వచ్చి ఆ టైంకి తూములు తీయటం, పెట్టడం, దాని చెరువుల మీద చెట్లు ఉంటే కొట్టియటం, ఒక మైనర్ ఇరిగేషన్ ఒక డిపార్ట్మెంట్ ఉండేది, ఒక వ్యవస్థ ఉండేది. ఇప్పుడు అన్నీ నిర్వీమైపోయినాయి కదా. ఏమైనా భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏం కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి? మొత్తం భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులు తెలంగాణలో 8-10% లేదు. అది ఉన్నది కూడా బేసిక్గా సాగర్ వల్లనే పుణ్యం. అది నాగార్జున సాగర్, నెహ్రూ గారి పుణ్యమే ఇది. ఇంతో తర్వాత కొంచెం ఎస్ఆర్ఎస్పి చిన్న కొన్ని ఉన్నాయి. అంటే కాబట్టి మనకు సమాజానికి ఎక్కడ బెనిఫిట్ ఉంటుందో అక్కడ ఖర్చు పెట్టాలి బడ్జెట్. విద్యా వైద్యం, మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా విద్యా వైద్యం అక్కడ నెగ్లెక్ట్ అయిపోయింది. సో కాబట్టి మీరు బడ్జెట్ మనం పెంచలేదంటలేము, ఓవరాల్ సంపద పెరగలేదంటలేము. కానీ ఈ కాళేశ్వరం మీద పెట్టిన ఈ దాదాపు 1,00,000 కోట్ల 80,000 కోట్ల వాటెవర్ దట్ సంఖ్య అటు ఇటు, సరే క్యాగ్ రిపోర్ట్ ఒకటి చెప్తుంది, రాష్ట్రం ఒకటి చెప్తుంది, ప్రతిపక్షాలు ఒకటి చెప్తుంది. బట్ 1,00,000 కోట్లు అటు ఇటు ఖర్చు పెట్టారు. దాని ప్రభావం ఎక్కడ కనపడలేదంటారు నేను ఇప్పటికీ. మళ్ళీ నేను మళ్ళీ అక్కడికి వస్తున్నాను. మొదటి ప్రశ్నకి, కాళేశ్వరంలో వాళ్ళు చేసిన మార్పు ఏంటి? మూడే బ్యారేజీలు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, మిగతా అంతా యాజ్ ఇట్ ఈజ్ కదా. ఎందుకు దాని మీద 1,00,000 కోట్లు వృధా అయినాయని, కరెంటు బిల్లులు భరించలేమని, అంటే కేవలం 3 సార్లు లిఫ్ట్ చేసిపోయడానికే 1,00,000 కోట్ల రూపాయల కరెంటు బిల్లులు వృధా అని అంటారు అని ఒక ఆర్గ్యుమెంట్. నేను పూర్తి స్థాయిలో టెక్నికల్ ఆస్పెక్ట్స్లో పోను, కానీ అక్కడ ప్రధానంగా ఏంటంటే అంతకుముందే మనకు తెలంగాణలో గోదావరి నీళ్ళు చేసుకోవాలంటే సహజంగా ఒక సర్ఫేసు, హై లెవెల్ నుంచి ప్లస్ లిఫ్ట్, ఈ 2 కాన్సెప్ట్స్. దానికి ఆల్రెడీ ఒక చేవెళ్ళ ప్రాణహిత ప్రాజెక్టు మొదలై, అంటే ఒక్కొక్క లెక్క 6-7 వేల కోట్లు అప్పటికే ఖర్చు పెట్టారని, 7,000-8,000 20% పెట్టారని లెక్క చెప్తున్నారు. దాని మీదనే అదే కంటిన్యూ చేసి ఉంటే ఇంత భారీ ఎక్స్పెండిచర్ అయ్యేది కాదు. ఈ విధంగా టెక్నికల్ నాణ్యత లేని ఈ మేడిగడ్డ అవి కట్టి అసలు మొత్తం ప్రాజెక్టుకే ముప్పు తెచ్చే విధంగా అయ్యేది కాదు. మొత్తం ఈ రీడిజైనింగ్ అంతా కంప్లీట్లీ తప్పు అయింది. దానివల్ల అసలు ఇలాంటి కరువు వచ్చినప్పుడు ఎంత ప్రాణహిత చేవెలైనా, కాళేశ్వరం అయినా, ఏదైనా అన్నీ బాగుంటే, వర్షాలు బాగుంటే అసలు దాని ప్రభావం పెద్ద కనిపించదు. ఎప్పుడో ఒకసారి కరువు వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితులలో కొంత మనకు ఉపయోగపడుతుంది. లేదు సప్లిమెంటరీగా ఒక ఐడి క్రాప్స్ వేసుకోవడానికి పనికొస్తాయి నార్మల్ ఇయర్లు అనుకున్నప్పుడు, ప్రాణహిత చేవెళ్ళ ఏ విధంగా అయితే డిజైన్ చేశారో దాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళి ఇంకా కొంచెం ఎక్స్పాండ్ చేసి ఉంటే బాగుండేది. ఈ రీడిజైన్ వల్ల నేను ఎకానమిస్ట్గా చెప్తాను, పెట్టిన ఖర్చు జరిగిన ప్రయోజనానికి సంబంధం లేకుండా వృధా అయింది. అదే వరి వృద్ధికి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధం లేదు. ఎందుకంటున్నానంటే ఒక మానవ అభివృద్ధి సూచిక లేదు, వరి వృద్ధికి మీకు చెప్పిన ఆల్ డేటా అంతా మీకు ఇచ్చారు, అది కారణము. సో కాబట్టి ఇది మొత్తం విధాన లోపం. తద్వారా కాళేశ్వరం అనుకున్న ఉద్దేశం మంచిగా ఉంది, కానీ ప్రయోజనం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. కాళేశ్వరం ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు చుట్టూ జరుగుతున్న ఒకానొక చర్చ, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, తెలంగాణలో జరిగిన అభివృద్ధి. ఈ అభివృద్ధి అనేది భిన్న రకాలుగా, ఒక వ్యవసాయ రంగమే కాదు, మానవ అభివృద్ధి, ఆయు ప్రమాణ పెరుగుదల, జీవన ప్రమాణాల పెరుగుదల, చాలా సూచికలు ఉన్నాయి. ఓవరాల్గా వారు చెప్తున్నది ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వలన సాగు విస్తీర్ణము, దిగుబడి సంబంధం లేదు అని వారు అంటున్నారు. అవతల ఆర్గ్యుమెంట్ ఏమిటో ఎట్లా అది రోజు దీనిపైన చర్చ జరుగుతూనే ఉన్నది. అయితే వీరు ఈ కాళేశ్వరం పైన పిన్ పాయింట్గా వ్యాసం రాయడానికి లేదా చర్చ చేయడానికి ఉన్న కారణాలు ఏమిటి అనేది వారి విశ్లేషణ, వారి అభిప్రాయం ఇది. థ్యాంక్ యూ.